హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్స్ అఫీషియల్. నా పేరు అక్షయ్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో వచ్చేసి మన వేములవాడ నియర్లో ఉన్నటువంటి నాంపల్లి టెంపుల్ పైన అసలు దాని ప్రత్యేకత ఏంటిది, దాన్ని ఏ కాలంలో నిర్మించారు, అసలు దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, అది ఎందుకు ఇంత ఫేమస్ అయింది. చాలామంది ఎక్కడెక్కడో వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. తినిపోనికి, గుండ్లు తీయించుకోనికి, పుట్టెంటకాలని ఎన్నో చేస్తూ ఉంటారు. సో ఆ కార్యక్రమం మీద ఎందుకు ఇంత నమ్మకంగా తయారైంది ఈ గుట్ట అనే దానిపై మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మరియు షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈ సైడ్కున్న మెట్లు వచ్చేసి ఈ మెట్లు కట్టకముందు పూర్వం మెట్లు. నార్మల్గా ఈ మెట్లు ఎక్కడానికే చాలా ఇబ్బంది పడుతున్నాము. అప్పుడు బండ మీద ఉన్న ఈ మెట్లు ఎట్లా కుదురు ఏమో వాళ్ళకే తెలుసు. ఇంతగానం ఎంత కష్టపడి ఇలా ఎక్కారు. గుడిపైకి రాగానే ఇక్కడ మనకు స్తంభం ఉంది. దీనిపైన అందరూ కాయిన్స్ విసిరేస్తున్నారు. ఆ కాయిన్ అనేది పైన ఒక గిన్నె ఉంటుంది. ఆ గిన్నె పైన పడితే వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుస్తాడు అని నమ్ముతారు. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే గుట్టపై నుండి వేములవాడ ఎంత క్లియర్గా కనిపిస్తుంది. వేములవాడ నుంచి ఒక 6 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి గుడి ఇది. చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న విషయం మేరకు టెంపుల్ కింద ఉన్నటువంటి రాళ్ళ నుండి మన వేములవాడ టెంపుల్కు సొరంగ మార్గం ఉందని గ్రామస్తులు చెప్తున్న విషయం. ఇది ఆ కాలంలో నుంచి వింటున్న విషయం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ బండల మధ్యలో నుంచి దారి ఉందని చెప్తూ వస్తూ ఉంటారు. అది నిజమా, వాస్తవమా, అవాస్తవం అనేది చూసుకుంటే గ్రామస్తులు చెప్పిన మేరకు చాలామంది వెళ్ళి మధ్యలోనే తిరిగి వచ్చారని చెప్తున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు పూర్తిగా ఎవరు కంప్లీట్ చేయలేరు అనే విషయమే మనకు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వరంగ మార్గం మూలంగా వేములవాడ టెంపుల్కు మరియు కొడుమంజ దగ్గర ఉన్నటువంటి రామప్ప టెంపుల్కు రెండింటికి ఈ సొరంగ మార్గం గుండా వెళ్ళొచ్చని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. దేవతలు పోయినుడు వచ్చుడు పోవుడు ఉన్నది కాబట్టి అప్పుడు ఉన్నది అన్నట్టు ఆ లెక్క. చాలా మేరకు ప్రతి ఒక్కరు మధ్యలోనే వచ్చిరట, కొంతమంది వెళ్ళి ఉన్నారట, కానీ మధ్యలోనే రిటర్న్ రావడం జరిగింది. కంప్లీట్గా ఎవరు వెళ్ళలేరు. సో ఇది వాస్తవం అవాస్తవం అనేది ఇంకెవరికి క్లారిటీ లేదు. చూసుకున్నట్టయితే గ్రామస్తులు మరియు పెద్ద మనుషులు చెప్తున్న మేరకైతే ఇక్కడ నుండి సొరంగ మార్గం ఉంది అని స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న మేరకు ఆ కాలంలో ఎప్పుడైతే మన రాజులు పరిపాలించిన కాలంలో ఇక్కడనే ఆటలు ఆడుకుందరు. ఈ గుండ్ల కింద పులి మేక అటువంటి ఎన్నో ఆటలు ఇక్కడనే రాజులు ఆడుతూ ఉన్నారని గ్రామస్తులు చెప్తూ ఉంటున్నారు. ఈ గుహను చూసుకున్నట్టయితే ఇక్కడికి ఆ కాలంలో ఉన్నటువంటి మహర్షులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తూ ఇక్కడనే గడుపుతూ ఉండేవారట. ఈ పాములో ఉన్న హిస్టరీ ఏంటిదంటే, భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి ఎలా చంపాడనే దాని మీద ఈ హిస్టరీ, ఈ స్నేక్లో దాని హిస్టరీ మొత్తం ఉంటుంది, ఒక్కొక్క బొమ్మ రూపకంగా. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద పాము, దీని లోపల ఏముంది ఏంది అసలు, ఇది అప్పుడు ఎట్లా నిర్మించారో అర్థమవుతలే, మంచిగా కట్టిరు, కానీ అసలు ఏంటిది, ఇది లోపల ఎట్లుంటుంది చూద్దాం ఒకసారి ప్రదేశాన్ని. అక్కడ ఎవరో దప్పులు కొట్టే పెద్ద ఆయన కిందనే వారేసారు. ఇంత భయంకరంగా ఉన్నాడేంద్ర బాబు, భయంకరంగా ఉంది విగ్రహం అయితే. లోపల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుందని విన్నాం, కానీ లోపలికి కెమెరాలలో ఉందో లేకుంటే ఆ దేవుని వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకొని ఇస్తారో లేదో మనకేం ఐడియా లేదు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. దీన్ని నిర్మించిన వాళ్ళకు దండం పెట్టాలమ్మో, మామూలుగా లేదు దీని నిర్మాణం. ఇట్లా పెయింటింగ్ వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అద్భుతంగా చేసి ఉన్నారు. ఈ నాగమణి లోపలికి వచ్చినట్టయితే ఎంట్రీలనే భక్త ప్రహ్లాదుడి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మొదలుకొని లోపల మొత్తం అదే విగ్రహాలు ఉంటాయి. అంటే ఏ రూపకంగా సంహరించిండు, ఏ రూపకంగా ఆయన చంపిండు అనే దానిపైన ఉద్దేశించి విగ్రహాలు నిర్మించి ఉన్నారు. స్టోరీ తెలుసుకున్నట్టయితే మన భక్త ప్రహ్లాదుడు ఎవరంటే హిరణ్యకశిపుడు కుమారుడు. చాలా మేరకు చిన్నప్పుడు అందరూ చూసి ఉంటారు. ఇది బ్రహ్మదేవుని దగ్గర నుంచి హిరణ్యకశిపుడు వరం పొంది ఉంటాడు. ఏది నాకు చావు అనేటిదే ఉండకూడదు అనే వరం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, టీవీలో మూవీస్లో
కార్టూన్స్‌లో చూసే ఉంటారు. అలాగే ఇతను రాక్షస రాజు అన్నమాట. భక్త ప్రహ్లాదుడు వచ్చేసి విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటాడు. అది హిరణ్యకశిపునికి నచ్చది. ఎందుకంటే అతను నా శత్రువు కదా, నువ్వు అతన్ని ఎందుకు గొలుస్తున్నావు అనే ఉద్దేశం మీద ఎప్పుడు వాళ్ళకు ఇద్దరికి గొడవలు అవుతూ ఉండేది. చాలాసార్లు చంపనీకి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ విష్ణుమూర్తి భక్త ప్రహ్లాదుని ఏది కూడా జరగనీయడు. ఇలా భక్త ప్రహ్లాదుని ఎంతగానో హింసిస్తూ, ఎంతగానో వేధిస్తూ, నీ దేవుణ్ణి బయటకు రమ్మను, కనబడమని ఒక దానికి ఇది కట్టేసి కొడుతూ ఉంటే, ఆ టైంలో విష్ణుమూర్తి లక్ష్మీనరసింహస్వామి రూపకంలో స్తంభంలో నుంచి చీల్చుకొని బయటకు వస్తాడు. ఆ స్తంభంలో నుంచి విరుచుకొని బయటకు వచ్చిన దేవుడు ఇతన్ని తన గోర్లతో పెగిలిచ్చి మరీ చంపేస్తాడు. ఇది చాలా వరకు మనం ఫొటోస్లో చూస్తూ ఉంటాం. బాబు నమస్తేనే. నమస్తే. పేరే పేరు ఎల్లయ్య. ఇదే ఊరా? ఇదే ఊరు. ఇప్పుడు మీ ఊళ్ళో గుడి ఉంది కదా, ఉంది. లక్ష్మీనరసింహస్వామి గుడి. ఈ గుళ్ళకి వెళ్ళి ఎమ్లాడ గుడికి తవ్వు ఉందని అంటారు, నిజమేనా? అక్కడ వెనకట అన్నారు, మరి ఇప్పుడు మనకేం ఏర్పడదు తవ్వ. వెనకట అన్నారు ఉందని అంటారు. ఏడు నుంచి ఏడు దాకా ఉంది అన్నారు. నల్లగొండకుండా అంటారు. నల్లగొండగా అంటే ఎవరైనా వేయరా మీ ఊరోళ్ళు? ఎవరైనా చూసిరా? ఎవరు చూడలేదు. అది ఎవరు చూసిరా అట్లా అప్పటి నుంచి చెప్పుకుంటేనే వస్తురా? అప్పుడు అంటే వెనకట ముసలి వాళ్ళు అంటారు. మీరు ఎప్పుడు చూడలే ఆ తవ్వ? చూడలే. చూడలే. గుడికి పోతావా? ఎప్పుడు గుడికి పోతాం. ఎట్లా బాగానే మంది వస్తారా గుడికి? వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు దేవుడు అనే ఇక్కడనే వెలిసిండా లేకుంటే మీరు పెట్టుకున్నారు? ఇక్కడనే వెలిసిండా. అంటే అప్పుడు ఎప్పుడు ఆ కాలంలో తిరుగుకుంటా ఇటు వచ్చిండా? ఎటు తిరిగిండు ఆయన కానీ అంటారు ఇక్కడికి వచ్చిండని. పెద్ద మనుషులు చెప్పిరా? ఎన్ని నెలలు అవుతుందో ఇప్పుడు గుడి ఉండబట్టి? ఉండబట్టి మేము బుట్ట ఉంచుతూ ఉన్నది అది. మీరు బాబు నమస్తేనే. నమస్తే. నీ పేరే? పరశురాములు. రంగు పరశురాములు. ఏ ఊరే? అన్పురం. అయితే ఇప్పుడు ఈ మన ఇక్కడ రామప్ప టెంపుల్ ఉంది కానీ ఉన్నది గుడి, అయితే నాంపల్లి గుడి మీదకి వెళ్ళి ఇడికి తవ్వు ఉందని అంటారు, అది వాస్తవమేనా? వాస్తవమే. వెనకట ఏ కాలంలో ఉన్నది. నేను సూత చిన్నప్పటి నుంచి అనంగి మొత్తంకి ఇన్న నేను గుడి అది ఉన్నది. ఇప్పుడు రామప్ప గుడి దేవుడు ఉన్నది గుడి కాక ఇంకా మీదొకటి దొంగల గుడి అని ఉన్నది. ఆ గుడికి చక్కగా ఇండ్లకు తెంపిలి తవ్వ ఉన్నది. పోరాదు భయపడతారు అన్నట్టు. అట్లా ఉన్నది అన్నట్టు ఆ గుడి. ఆడికి పోతే భయపడతారు. ఆ లొద్దు చూసే వారికనే భయపడతారు. అందుకోసం పోరు. ఏ కింద దేవుడి కాడనే పోతారు, చేస్తారు, అవుతుంది. 2 ఉన్నాయన్నట్టు గుళ్ళు. మీద ఒకటి ఉన్నది గుడి. ఆ గుడి మీదకెళ్ళి లోపలికి లొద్ది ఉన్నది అన్నట్టు. పోడుకు ఉన్నది కానీ అందులో చెట్లు అవోటి ఉన్నాయి, జయంతులు అవోటి ఉంటాయి అని పోరు, లోపలికి పోరు. వాస్తవం. ఎవరైనా వేయరా మీ ఊరోళ్ళు కానీ నాంపల్లి కానీ ఎవరైనా వేయరా? ఎవ్వరు పోయినా చూసి గిట్ల దూరంకి వెళ్ళి చూసుడే కానీ లోపలికి పోలేక భయపడతారు. ఇప్పటి కాలం అందరు భయం కదా. ఏమన్నా ఉంటే ఏదన్నా పెద్ద పెద్ద జ్వరతులు, పాములు అవి పంట వేసేస్తాయి అని ఆ ప్రకారంగా అని పోరు అన్నట్టు. గట్లా ఇక్కడికి లొద్దున్నది. ఇక్కడ గుడి విన సూత ఇప్పుడు నాంపల్లి గుడి కాడ సూత కనపడుతుంది. ఇక్కడ సూత ఉన్నది లొద్దున్నది. ఆ లొద్దులకు సూత ఓనియరు, తొంగి చూడనియరు. అట్టున్నది. ఇది ఇప్పుడు కాదు, ఏ తాతలు అప్పటి మనది కాదు, దేవతలు అప్పటిది. దేవతలు పోయినుడు వచ్చుడు పోవుడు ఉన్నది కాబట్టి అప్పుడు ఉన్నది అన్నట్టు ఆ లెక్క. ఇప్పటిది కాదు. మన మనసులు పుట్టిన మన మనసులు తిరిగి చేసినప్పుడు కాదు, దేవతలు తిరిగినప్పుడు ఆ లెక్క. ఇప్పుడు ఇది ఇక్కడ ఏ గుళ్ళకు ఉంది తవ్వ? ఇక్కడ ఇప్పుడు ఇది రాంప గుడి అంటారు దీన్ని. రాంప అక్కడ జాతర నడుతుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరానికి జాతర నడుతుంది. రాంప గుడి కాడికి పోతారు కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇది అన్నది కొంచెం మీది కానీ ఎత్తు కొన్ని బండలు ఎక్కితే ఆ గుడి కనపడుతుంది. దొంగల రామప్ప లేదు తవ్వ, మీది ఇంకో గుళ్ళు ఉంది తవ్వ. ఇప్పుడు పోయేందుకు అట్టిగా చూసేందుకు పోవచ్చు కానీ నీళ్ళు ఇప్పుడు కొంచెం గుంజవచ్చు. ఇప్పుడు ఇలా గుంజినాయి కదా. ఇప్పుడు నిన్న ఇవాళ గుంజినాయి నీళ్ళు. అక్కడ ఏదో ఎత్తుండ్రు అని అది రైలు కోసం కానీ తీసేసారు. ఇప్పుడు పోవచ్చు.